శ్రీ వెంకటేశ్వర జ్యోతిష్య నిలయం శ్రీకాకుళం. ఇంతవరకు గురుగ్రహ గురించి మీ ముందు తెలియజేసేదని ఈరోజు శుక్రగ్రహ గురించి తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేదని. శుక్రుడు అంటే చాలా జల్సా. శుక్రుడు అంటే ఎవరికి శుక్రుడు అనుకూలంగా ఉంటారో వాళ్ళు ఎప్పుడూ కూడా ఎల్లప్పుడూ నవ్వుముఖంతో హుందాతనంతో హ్యాపీగా జరుగుతుంది. శుక్రుడు చాలా లగ్జరీ ఖర్చులకి ఇస్తాడు ఎక్కువగా. శుక్రుడు అలాగే వివాహకారకుడు, శుక్రుడు దాంపత్యకారకుడు, శుక్రుడు చాలా పవర్ఫుల్. ఈ శుక్ర మహాదశి ఎవరికైనా వస్తే అన్ని రకాలుగా శుక్రగ్రహ భూమి, గృహము, అలంకరణ, బంగారము, వెండి, ఫైనాన్స్ అన్నీ కూడా శుక్రగ్రహలోనే చాలామందికి ఇస్తారు. శుక్రగ్రహ ఎవరికి అనుకూలంగా ఉంటే వాళ్ళు ఎప్పుడూ కూడా ఫైనాన్స్ విషయాల్లో ఇబ్బంది అనేది ఉండదు. శుక్రగ్రహ దాంపత్య విషయంలో కూడా చాలా యాక్టివ్గా ఉంటారు. వాళ్ళు శుక్రుడు ఎవరికి అనుకూలంగా ఉంటారో వాళ్ళకి ఎర్లీగా వివాహం కూడా అవుతుంది. వాళ్ళకి అన్ని విధాలా బాగుంటుంది. శుక్రగ్రహ ఎవరికి అనుకూలంగా ఉంటే వాళ్ళు ఈ ఫ్రెండ్స్ కూడా ఎక్కువగా ఉంటారు. వాళ్ళకి అన్ని రకాలుగా సహకరిస్తారు. ఇవి ఈ శుక్రగ్రహానికి చాలా పవర్ఫుల్. శుక్రుడు ఎవరికి అనుకూలంగా లేకపోతే కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి. శుక్రుడికి రవి, చంద్ర కొంచెం వ్యతిరేకము. శుక్రుడికి అలాగే బుధుడు కలిసి ఉన్న కొంచెం మైనస్సే. అలాగే శుక్రగ్రహ అన్ని రకాలుగా పవర్ఫుల్. శుక్రుడికి ఏంటంటే కన్య రాశిలో ఉంటే కొంచెం మైనస్, అలాగే వృచ్చిలో ఉంటే చాలా ఎక్సలెంట్. సుక్షేత్రంలో ఉన్న, ద్వితీయమందు ఉన్న, చతుర్థమందు ఉన్న చాలా పవర్. కాబట్టి ఈ శుక్ర మహాదశ అందరికీ కూడా బాగుంటుంది. గ్రహ తాలూకా ఉనికిని బట్టి, లగ్నాన్ని బట్టి ఈ శుక్రగ్రహాన్ని మనము పరిశీలించి శుక్రుడు ఎలా యోగిస్తాడనేది మీ ముందు నేను తెలియజేస్తాను. కాబట్టి ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే మమ్మల్ని సంప్రదిస్తే మేము అన్ని విపులంగా అన్ని విషయాలు తెలియజేస్తాము. మీ యొక్క పుట్టిన టైము, డేటు ఉంటే దాన్ని బట్టి మేము చెప్పగలము. అలాగే ఈ విషయాలన్నీ మీ బంధుమిత్రులందరికీ తెలియజేయవలసిందిగా కోరుతున్నాము. అలాగనే నా యొక్క ఛానల్ని షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను. నమస్తే.